సో కమింగ్ టు ఇమ్యూనలాజికల్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఫార్మస్యూటిక్స్ లో ఇమ్యూనలాజికల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? అవి ఎలా తయారు చేస్తారు? వాట్ ఈస్ ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీ అంటే బాడీ డిఫెన్స్ మెకానిజం. మన బాడీ రోగ నిరోధక శక్తిని మనం ఇమ్యూనిటీ అంటాం. మనకి ఏదైనా డిసీజ్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటాము అనేది. ఇమ్యూనిటీ అనేది ఒక లాటిన్ వర్డ్. సో ఇది ఇమ్యూనస్ అనేది మీన్స్ ఎక్సెంట్. సో పవర్ ఆఫ్ ద బాడీ టు రెసిస్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్వాషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మన బాడీలో ఎంత పవర్ ఉంది, మైక్రో ఆర్గానిజమ్స్ వస్తే మన బాడీ రెసిస్ట్ చేసే ఎంత పవర్ ఉందని చెప్పేది ఇమ్యూనిటీ. ససెప్టబిలిటీ అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆన్ ఇన్ఫెక్షన్. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళని మనం ససెప్టబిలిటీ అంటాం. సో ఆ పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ రెసిస్టెన్స్ లేకపోతే, దాన్ని అపోజ్ చేసే రెసిస్టెన్స్ లేకపోతే అది ససెప్టబిలిటీ. అండ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూనిటీ ఏంటంటే మెయిన్ గా ఫాగోసైటోసిస్. అంటే ఆ వచ్చిన బ్యాక్టీరియాని కానీ వైరస్ ని కానీ తినేయాలి. అలానే యాంటీబాడీస్ ని ఫామ్ చేయాలి. మనకి యాంటీబాడీస్ ని ఫామ్ చేసేవి బి లింఫోసైట్స్. మనకుండే యాంటీబాడీస్ వచ్చి ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం. ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీఈ, ఐజీడి. అండ్ వాట్ ఈస్ ఫాగోసైటోసిస్? ఫాగోసైటోసిస్ అంటే ఏంటంటే ఇంజెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా బై సర్టైన్ సెల్స్. బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ వైరస్ కానీ మన బాడీలోకి వచ్చినప్పుడు వాటిని తినేయడం. సో దాన్ని ఫాగోసైటోసిస్ అంటాం. అంటే సెల్ లోపలికి తీసుకెళ్లి లైసోజోమ్స్ ద్వారా వాటిని హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్ వేసి కిల్ చేసేయడాన్ని ఫాగోసైటోసిస్ అంటారు. అండ్ యాంటీబాడీ ఫార్మేషన్ వచ్చి, సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే మన బాడీ ఇమ్యూనిటీ కోసం రిలీజ్ చేసే ఒక రెస్పాన్స్ అన్నమాట. ఫారిన్ ప్రోటీన్ మన బాడీలో ఉన్నప్పుడు మన బాడీ రిలీజ్ చేసే సబ్స్టెన్స్ నే మనం యాంటీబాడీ అంటాం. సో అవి సర్టైన్ మెటీరియల్స్ ద్వారా తయారవుతుంది, మోస్ట్లీ ప్రోటీన్స్. నేచర్ ఆఫ్ యాంటీబాడీస్ వచ్చి మనకి ప్రొడ్యూస్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ కి సూటబుల్ అయ్యే యాంటీబాడీసే మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ పర్పస్ కోసం పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ని రెండుగా డివైడ్ చేశారు. బ్యాక్టీరియా ప్రొడ్యూసింగ్ ఎక్సోటాక్సిన్, బ్యాక్టీరియా ప్రొడ్యూసింగ్ ఎండోటాక్సిన్. బ్యాక్టీరియా బయటకి టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తే అది ఎక్సోటాక్సిన్ అంటాం. అదే బ్యాక్టీరియా లోపలే టాక్సిన్ ఉంటే అది బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్. బ్యాక్టీరియా ప్రొడ్యూసింగ్ ఎక్సోటాక్సిన్ వచ్చి, సో పాథోజెనిక్ బ్యాక్టీరియా గ్రో అయ్యేటప్పుడు కొంత పాయిజనస్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంది మీడియం లోపలికి. దాన్నే మనం ఎక్సోటాక్సిన్ అంటాం. ఈ టాక్సిన్స్ ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇన్ రెస్పాన్స్ టు దీస్ ఎండోటాక్సిన్స్ హ్యూమన్ బాడీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎండోటాక్సిన్స్ కి ఆపోజిట్ గా హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ చేస్తాయి న్యూట్రలైజ్ చేయడానికి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి? ఈ ఎక్సోటాక్సిన్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. దాన్ని మనం యాంటీటాక్సిన్ అంటాం. సో ఆ ఎక్సోటాక్సిన్ కి ఆపోజిట్ గా ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. సరే, ఇక్కడ టైపింగ్ మిస్టేక్, అది ఎక్సోటాక్సిన్, ఎండోటాక్సిన్ కాదు. ఇక్కడ అది ఎక్సోటాక్సిన్. ఈ ఎక్సోటాక్సిన్ కి ఆపోజిట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం యాంటీటాక్సిన్ అంటాం. బ్యాక్టీరియా ప్రొడ్యూసింగ్ ఎండోటాక్సిన్. టాక్సిన్ కొన్ని పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే సెల్ వాల్ గుండా డిఫ్యూజ్ అవ్వలేవు. సో అవి సెల్ బట్ రిమైన్స్ ఇన్ సెల్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సెల్ లోపలే ఉంటాయి. బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ గుండా బయటికి రాలేవు. వాటిని ఎండోటాక్సిన్ అంటాం. ఎండోటాక్సిన్ వచ్చి ఎప్పుడు బ్యాక్టీరియా డిసింటిగ్రేట్ అవుతుంది, బ్యాక్టీరియా చచ్చిపోయినప్పుడు అది బయటకు రిలీజ్ అయిపోతుంది. అప్పుడు దానికి అగెయిన్స్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ అకార్డింగ్ టు వాటి మోడ్ ఆఫ్ యాక్షన్ ని బట్టి పేర్లు ఉంటాయి. ఆప్సోనిన్స్. ఈ యాంటీబాడీస్ విచ్ మేక్ బ్యాక్టీరియా మోర్ ససెప్టబుల్ టు ఫాగోసైటోసిస్. ఈ ఆప్సోనిన్స్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఫాగోసైటోసిస్ కి గురవ్వకుండా కాపాడుతుంది. అగ్లూటినిన్స్. యాంటీబాడీస్ విచ్ కాజెస్ అగ్లూటినేషన్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే క్లంపింగ్ ఆఫ్ బ్యాక్టీరియా ఫార్మ్ చేసేది అగ్లూటినిన్స్. ప్రెసిపిటెన్స్. యాంటీబాడీస్ ని ఎండోటాక్సిన్ ని ప్రెసిపిటేట్ అయ్యేలా చేసేవి ప్రెసిపిటెన్స్. అగ్లూటినేషన్ అయ్యేలా చేసే వాటిని అగ్లూటినిన్స్ అంటాం. సో బ్యాక్టీరియాని చంపేసేలా చేసే వాటిని బ్యాక్టీరియోలైసిన్ అంటాం. టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. మనకి మెయిన్ గా 2 రకాల ఇమ్యూనిటీస్ ఉంటాయి. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, దాన్నే న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాం. అవి పుట్టుకతో వస్తాయి మనకి. ఇంకొకటి ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనిటీ.
ఇది మనం పుట్టిన తర్వాత మనకు అఫెక్ట్ అవుతుంది ఆ ఇమ్యూనిటీ. పుట్టిన తర్వాత వచ్చే ఇమ్యూనిటీని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. వ్యాక్సినేషన్ గావచ్చు, మదర్ మిల్క్ గావచ్చు, ఇవన్నీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. నేచురల్ ఇమ్యూనిటీ వచ్చి నాన్ స్పెసిఫిక్. అంటే ఒక పర్టిక్యులర్ బాక్టీరియా మీద యాక్ట్ చేస్తది, వైరస్ మీద యాక్ట్ చేస్తదని ఏం లేదు. అన్నిటి మీద కామన్‌గా యాక్ట్ చేస్తదనమాట. సో, పుట్టుకతో ఉండేదాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ లేదా నేచురల్ ఇమ్యూనిటీ అంటాం. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట ఫారిన్ పాథోజన్స్‌కి. మైక్రో ఆర్గానిజమ్స్ లేదా ఇన్ఫెక్షన్స్‌కి. ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్‌లో ఈ నేచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది. వీటికేం మెమరీ ఉండదు. అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ నేచురల్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే, లార్జ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 2-5 ఇయర్స్ సో, డిప్థీరియా డిసీజ్‌కి బాగా ససెప్టబుల్‌గా ఉంటారు. అంటే ఈజీగా అఫెక్ట్ అయిపోతారు. అడల్ట్‌లో ఇమ్యూన్ సిస్టమ్ బానే ఉంటుంది. రేస్ నీగ్రోస్‌కి కొంచెం హై రెసిస్టెన్స్ ఉంటాయి. యెల్లో ఫీవర్‌కి. వైట్ రేసెస్‌కి కొంచెం తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీషీస్ తీసుకుంటే మేల్ రాట్స్ ఈజీగా టైఫాయిడ్ ఫీవర్‌ని అటాక్ చేసుకుంటాయి. ఫీమేల్ మైస్‌కి వాటికి ఇమ్యూన్ ఉంటుంది. ఇండివిడ్యువల్. కొంతమంది పర్సన్స్‌కి కోల్డ్‌కి బాగా రెసిస్టెంట్‌గా ఉంటారు. అండ్ స్కిన్ డిసీజెస్‌కి. కొంతమందికుండదు. అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ ఏంటంటే మనం పుట్టిన తర్వాత వచ్చే ఇమ్యూనిటీ. దీన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మనకి యాక్టివ్ ఇంకా పాసివ్ ఉంది. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ద బాడీ టేక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్. అంటే మనకొక డిసీజ్ జనరల్‌గా వస్తే నేచురల్‌గా అటాక్ అయితే దానికి మన బాడీ రెస్పాన్స్‌గా యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తే దాన్నే యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. అదే రెడీమేడ్ యాంటీబాడీస్‌ని మనం వేసుకుంటే దాన్ని పాసివ్ ఇమ్యూనిటీ అంటారు. సో, నేచురల్ యాక్టివ్ ఇంకా ఆర్టిఫిషియల్ యాక్టివ్. నేచురల్ అంటే మనం కావాలని కాకుండా యాక్సిడెంటల్‌గా మనకొక పాథోజన్ గాని, ఫారిన్ మెటీరియల్ గాని వస్తే, సో, మన బాడీ దాన్ని రెసిస్ట్ చేసుకుంటూ ఆహ్, దానికి యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తే అది నేచురల్. అండ్ స్మాల్ పాక్స్, న్యూమోనియా, జనరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తే అది నేచురల్ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. అలా కాకుండా ఇమ్యూనిటీ మనం యాంటిజెన్ సబ్‌స్టెన్స్‌ని లైక్ వ్యాక్సిన్‌ని గాని, లేకపోతే ఇంకా వేరేదైనా ఇమ్యునైజేషన్‌లో మనం వ్యాక్సినేషన్ వేసుకొని, ఆ వ్యాక్సినేషన్ ద్వారా గాని మనం యాంటీబాడీస్ ప్రొడక్షన్‌ని స్టిమ్యులేట్ చేస్తే, దాన్ని మనం ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సో, ప్రాసెస్ ఆఫ్ ఇంజెక్టింగ్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. అండ్ ఇంకా డెడ్ బాక్టీరియా, బాక్టీరియల్ డెరివేటివ్స్ వీటన్నిటిని కలిపి మనం ఇమ్యూనైజేషన్ అంటాం. పాసివ్ ఇమ్యూనిటీ. పాసివ్ ఇమ్యూనిటీలో ఏంటంటే దీంట్లో రెడీమేడ్ యాంటీబాడీస్‌ని మనం ఎక్కించుకుంటామనమాట. అగెయిన్స్ట్ ద డిసీజ్. దీన్నే పాసివ్ ఇమ్యూనిటీ అంటాం. దీంట్లో కూడా 2 రకాలున్నాయి. నేచురల్ పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అండ్ ఆర్టిఫిషియల్ పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. నేచురల్‌గా ఏంటంటే మనకి బాడీలో నేచురల్‌గా వస్తాయి బర్త్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ నుంచి వచ్చే మిల్క్ అవి నేచురల్‌గానే వస్తాయి. నేచురల్, ఆర్టిఫిషియల్ అన్నమాట. స్మాల్ పాక్స్, న్యూమోనియా. ఆర్టిఫిషియల్‌గా ఏంటంటే మన బాడీలో రెడీమేడ్‌గా చేసినవి ఇంజెక్ట్ చేసుకోవడం. సీరా ఇవన్నీ. ప్లాస్మా ఫెరెసిస్ వచ్చి ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ పాసివ్ ఇమ్యూనిటీ. వేరే మనిషిలో నుంచి బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న యాంటీబాడీస్‌ని ఎక్కించుకోవడాన్ని ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ పాసివ్ ఇమ్యూనిటీ. మదర్ మిల్క్ నుంచి డైరెక్ట్‌గా బాడీ లోపలికొస్తే అది నేచురల్ అక్వైర్డ్ పాసివ్ ఇమ్యూనిటీ. ఇమ్యునలాజికల్ ప్రొడక్ట్స్. సో, ఇవన్నీ బయోలాజికల్ ఇంకా ప్రోటీనీషియస్ ప్రొడక్ట్స్ అన్నమాట. డిసీజ్‌ని ప్రివెంట్ చేయడానికి ఇంకా కనుక్కోడానికి మెయిన్‌గా. వాక్సిన్స్, సీరా అంటాం. ఆల్‌మోస్ట్ అన్ని ప్రిపరేషన్స్ కూడా పెరెంటరల్ రూట్సే. త్రూ ఇంజెక్షన్సే ఎక్కిస్తాం. ఎక్సెప్ట్ పోలియోమైలిటిస్. ఇది మాత్రం ఓరల్‌గా ఇస్తారు. మిగతా అన్ని వాక్సిన్స్ మనకి ఇంజెక్షన్స్ ద్వారానే. పోలియోమైలిటిస్ మాత్రం ఓరల్‌గా. ఎందుకంటే కొన్ని సార్లు ఇమ్యునలాజికల్ ప్రొడక్ట్స్ ఓరల్ రూట్ గుండా వేస్తే ఇనాక్టివ్ అయిపోతాయి గాబట్టి. ఇమ్యునలాజికల్ ప్రొడక్ట్స్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే, వాటి లు పొటెన్సీ మనం స్టోర్ చేసే కొద్దీ వాటి పొటెన్సీ లూజ్ అవుతూ ఉంటుంది. సో, ప్రిజర్వేషన్ ఆఫ్ ఇమ్యునలాజికల్ ప్రొడక్ట్స్‌లో వయబిలిటీ ఆఫ్ లివింగ్ సెల్స్, ప్రివెంటింగ్ ఆఫ్ డీనేచురేషన్ ఆఫ్ ప్రోటీన్ దట్ ఈస్ యాంటిజెన్ అండ్ యాంటీబాడీ ఇవన్నీ గూడా ఇంపార్టెంట్. పొటెన్సీ దేనివల్ల తగ్గిపోతాయంటే కెమికల్ చేంజెస్ వల్ల. అంటే టెంపరేచర్ ఆఫ్ ద స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని ఇమ్యునలాజికల్ ప్రొడక్ట్స్ వచ్చి బిలో రూమ్ టెంపరేచర్. బిలో 24 డిగ్రీస్ సెల్సియసే మనం మెయింటైన్ జేయాలి. సో, దానికోసం మన ఇమ్యునలాజికల్ ప్రొడక్ట్స్‌ని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయాలి. కొంచెం రీజనబుల్ లైఫ్ ఉండాలంటే దానికి.
మెజారిటీ ఆఫ్ ద ఇమ్యూనలాజికల్ ప్రోడక్ట్స్ అన్ని డార్క్ ప్లేసెస్ లో స్టోర్ చేస్తారు. టెంపరేచర్ కూడా బిట్వీన్ 2 to 8 degrees సెల్సియస్ మెయింటైన్ చేస్తారు. వైరల్ వ్యాక్సిన్స్ ఇంకా ఓరల్ పోలియోమైలైటిస్ మోర్ స్టేబుల్ అన్నమాట. బిలో ఫ్రీజింగ్ పాయింట్ లో చాలా స్టేబుల్ గా ఉంటాయి. అండ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఇంకా యాంటీ టాక్సిన్స్ ఇవి డిట్రాయేట్ అయిపోతాయి ఫ్రీజ్ చేస్తే. వైరల్ వ్యాక్సిన్స్ పనిచేస్తాయి కానీ, ఎందుకంటే వైరల్ లివింగ్ కాదు, నాన్ లివింగ్ కాదు, కానీ బ్యాక్టీరియా లివింగ్ కాబట్టి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ యాంటీ టాక్సిన్స్ ఇది అయిపోతుంది. అండ్ రిక్వైర్డ్ కండిషన్స్ ఏంటంటే ఆల్వేస్ ఫిక్స్ లేబుల్ కంటైనర్ మీద ఫిక్స్ చేసి ఉంటారు. ఆ కండిషన్స్ ప్రకారమే వాటిని స్టోర్ చేయాలి. సో లైట్ అనేది కూడా ఇమ్యూనలాజికల్ ప్రోడక్ట్స్ ని డిట్రాయిడ్ చేస్తుంది కాబట్టి అవి లైట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో లైట్ రెసిస్టెంట్ గ్లాస్, సో నాట్ రికమెండెడ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఇమ్యూనలాజికల్ ప్రోడక్ట్స్, బికాస్ ఇన్ కేస్ ప్రోడక్ట్ యొక్క చేంజ్ ని మనం కనుక్కోవడం కష్టం కాబట్టి లైట్ రెసిస్టెంట్ గ్లాస్ అయితే పెట్టకూడదు. అంటే ప్రోడక్ట్ లోపల ఎలా ఉందో మనం చూడగలగాలి, ఈవెన్ దో లైట్ అఫెక్ట్ చేస్తున్నా గానీ. సో ప్రోడక్ట్స్ ని మనం ఎలా క్లాసిఫై చేస్తామో చూద్దాం. సో ఇమ్యూనలాజికల్ ప్రోడక్ట్స్ ఫర్ యాక్టివ్ ఇమ్యునైజేషన్ కి అయితే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, వైరల్ వ్యాక్సిన్స్, రెక్టీషియల్ వ్యాక్సిన్స్ ఇంకా టాక్సైడ్స్. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ వస్తే ఈ ప్రిపరేషన్స్ లో యాంటీజెన్స్ విచ్ స్టిమ్యులేట్స్ ద బాడీ, బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇవి వచ్చి యానిమల్ ఇంకా పర్సన్ ఇమ్యూన్ టు ద డిసీజ్ ఫర్ వ్యాక్సిన్ ఇస్ గివెన్. ఎవరికైతే యాంటీబాడీస్ కావాలో వాళ్ళకి ఇస్తాం. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఇదర్ స్టెరైల్ సస్పెన్షన్ ఆఫ్ లైవ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే కిల్డ్ బ్యాక్టీరియా. స్టెరైల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ పార్ట్స్ కావచ్చు. సింపుల్ వ్యాక్సినేషన్ ప్రిపేర్డ్ బై వన్ స్పీషియస్ ఆర్ మేబీ మిక్స్డ్ వ్యాక్సినేషన్. కొన్నిసార్లు ఒకే వ్యాక్సినేషన్ ఉంటుంది ఒక దాంట్లో, కొన్నిసార్లు మిక్స్డ్ ఉంటాయి. ఇప్పుడు డిపిటి, ఎంఎంఆర్ ఇవన్నీ మిక్స్డ్ వ్యాక్సినేషన్స్. సో మిక్సింగ్ టు మోర్ సింపుల్ వ్యాక్సిన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్పీషియస్ ఆర్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా కల్చర్ నుంచి ప్రిపేర్ చేస్తారు, సూటబుల్ సాలిడ్ అండ్ లిక్విడ్ మీడియం లో వేసి. బ్యాక్టీరియాని సస్పెండ్ చేస్తారు ఒక నార్మల్ సొల్యూషన్ లో, ఇంకా ఫ్రీజ్ చేసి డ్రై చేస్తారు. వ్యాక్సిన్స్ లో లైవ్ బ్యాక్టీరియా ఉంటే సో స్ట్రెయిన్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు, విచ్ ఆర్ మ్యాన్ కి ఎటువంటి కాజ్ కాకుండా. సో కొన్నిసార్లు ఏంటి అవి ఏం చేస్తాయి, అవి ఎక్కించినప్పుడు యాంటీబాడీస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, పాథోజెనిక్ స్ట్రెయిన్ కి అగెయిన్స్ట్ గా, ఆ సేమ్ స్పీషియస్ కి తగ్గట్టు. బ్యాక్టీరియల్ వ్యాక్సినేషన్స్ వచ్చి వేరే ఏ సబ్స్టెన్స్, ఫ్రీ ఫ్రమ్ ఎనీ సబ్స్టెన్స్ దట్ షుడ్ బి కాజ్ టాక్సిక్, అలర్జీ ఇంకా అన్డిజైరబుల్ ఇమ్యూన్ రియాక్షన్ జరగకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ కాల్మిటీ గ్యూరిన్. సో బ్యాసిల్లస్ కాల్మిటీ గ్యూరిన్ ఇది వచ్చి ట్యూబర్క్లోసిస్ చేసే వ్యాక్సిన్ అన్నమాట. ఇది ఎటువంటి టాక్సిక్, అలర్జిక్, అన్డిజైరబుల్ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ జరగకుండా చూసుకుంటుంది. వ్యాక్సిన్ లో కిల్డ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి ఆర్గానిజమ్స్ ని చంపి కెమికల్స్ ఇంకా ఫిజికల్ మీన్స్ ద్వారా యాంటీజెనిక్ పొటెన్సీని ఆ వ్యాక్సిన్ లో ప్రిజర్వ్ చేస్తారు. కలరా వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ వచ్చేసరికి బీసీజీ వ్యాక్సిన్. ఇది ఒక వైట్ పెల్లెట్ లాగా ఉంటుంది, విచ్ ఈస్ రీకన్స్టిట్యూటెడ్ ఒబ్సిక్యులెంట్ సస్పెన్షన్. అదొక టర్బిడ్ వైట్ కలర్ లో సస్పెండ్ అవుతుంది. సో దాని ఫుల్ ఫామ్ వచ్చి బ్యాసిల్లస్ కాల్మెటీ గ్రూయిన్. అండ్ ఇది ఫ్రీజ్డ్ డ్రై ప్రిపరేషన్ అన్నమాట. వీటిల్లో లైవ్ కల్చర్ ఆఫ్ బ్యాసిల్లస్ ఆఫ్ కాల్మెటీ అండ్ గ్రూయిన్ స్ట్రెయిన్. సో కాల్మెటీ బ్యాసిల్లస్, గ్రూయిన్ స్ట్రెయిన్ బ్యాసిల్లస్ ఆఫ్ మైకోబాక్టీరియం బోవిస్ ఉంటాయి. అండ్ ప్రిపరేషన్కి వస్తే ఇవి ఒక సూటబుల్ కల్చరల్ మీడియం లో గ్రో చేస్తారు అంటిల్ 1 milligram వచ్చేదాకా. సో దాని తర్వాత ప్లేటెడ్ అవుట్ ఆఫ్ సూటబుల్ సాలిడ్ కల్చర్ మీడియం అండ్ షోస్ నాట్ లెస్ దాన్ 20 million కాలనీస్ ఉంటాయి దాంట్లో. అండ్ గ్రోత్ పీరియడ్ వచ్చి షుడ్ నాట్ బి 14 days. సో 14 days కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ సూటబుల్ గ్రోత్ తర్వాత ఫిల్టరేషన్ ద్వారా వాటిని సపరేట్ చేస్తారు. సో ఈ కేక్ వచ్చి హోమోజినైజ్డ్ గ్రైండింగ్ ఫ్లాస్క్ లో వేస్తారు. సస్పెన్షన్ తర్వాత సూటబుల్ మీడియం ద్వారా వాటిని ప్రిజర్వ్ చేస్తారనమాట, యాంటీజెనిసిటీని, ఆ వయబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ సొల్యూషన్ ని ఫైనల్ గా స్టెరైల్ కంటైనర్స్ ఇంకా డ్రైగా ఫ్రీజ్ చేస్తారు. ఈ కంటైనర్స్ సీల్ చేస్తారు, ఎందుకంటే డిట్రాయేట్ అవ్వకుండా, పాడవకుండా అండ్ కంటామినేషన్ జరగకుండా. ఈ
ఈ వ్యాక్సిన్ లో ఎటువంటి యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ ఉండదు. అంటే మైక్రోబ్స్ ని చంపే ఉండకూడదు. స్టోరేజ్ ఇవి హెర్మెటికల్ గా సీల్డ్ లైట్ రెసిస్టెంట్ గ్లాస్ అన్నమాట. లైట్ రెసిస్టెంట్ గ్లాస్ లో పెడతారు. టెంపరేచర్ బిలో 2 to 8 degrees Celsius. BCG వ్యాక్సిన్ వచ్చి మామూలుగా ఇమ్యూనైజింగ్ ఏజెంట్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ట్యూబర్క్లోసిస్. ప్రొఫైలాక్టిక్ గా 0.1 ml ఆఫ్ ఏ సింగిల్ డోస్ ఇంట్రాక్యూటేనియస్ అంటే స్కిన్ లోపల ఇస్తారు. అందుకే మనకి నాడ్యూల్ ఫార్మేషన్ జరిగి దాన్ని టీకా అంటాం. మనకి అదొక స్కార్ లాగా కనిపిస్తుంది. ఇంకా కలరా వ్యాక్సిన్, ఇది కలర్లెస్ వైటిష్ స్లైట్లీ కలర్డ్ ఒపాస్లెంట్ లిక్విడ్ అన్నమాట. ఇది ఒక స్టెరైల్ సస్పెన్షన్ ఆఫ్ కలరా విబ్రియోస్, సో లేదా విబ్రియో కలరా అంటాం, ఆఫ్ ద స్ట్రెయిన్ సెలెక్టెడ్ ఆఫ్ హై యాంటీజెనిక్ ప్రాపర్టీ ఇంకా ప్యూరిటీ. దీని ప్రిపరేషన్ ఎలా చేస్తారంటే ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ సస్పెన్షన్స్ ఆఫ్ కలరా విబ్రియో అండ్ విబ్రియో కలరా అండ్ ఇనాబా ఒగావా స్ట్రెయిన్స్ ని సెలెక్ట్ చేసుకొని హై యాంటీజెనిక్ ఎఫిషియన్సీ ఉండేవి. ఎయిదర్ ఏ సింగిల్ స్ట్రెయిన్ లేదా సెవరల్ స్ట్రెయిన్స్ ఆఫ్ ఈచ్ టైప్ వాడతారు. ఒక ఈచ్ స్ట్రెయిన్ ఆఫ్ కలరా విబ్రియోస్ సపరేట్లీ ఆన్ సాలిడ్ మీడియం గ్రో చేస్తారు 24 to 48 hours వరకు. గ్రో చేసిన తర్వాత ఆ బ్యాక్టీరియాని నార్మల్ సలైన్ తో వాష్ చేసి ఆ సస్పెన్షన్ ఆఫ్ బ్యాక్టీరియాని అప్టైన్ దానికి చంపి ఎయిదర్ హీటింగ్ ఎట్ 56 degrees Celsius ఫర్ 1 hour లేదా ఆల్కహాల్ యాడ్ చేసి లేదా ఇంకేదైనా బ్యాక్టీరియా సైడ్ యాడ్ చేసి, సో ఫినాల్ కానీ ఫార్మాల్డిహైడ్ కానీ, సో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారనమాట యాంటీజెనిక్ ప్రాపర్టీ ఉండడానికి. ఈ ప్రిపరేషన్ స్టాండర్డైజ్ చేసి 1 ml ఆఫ్ వ్యాక్సిన్ లో నాట్ లెస్ దాన్ 12,000 మిలియన్ ఆఫ్ బ్యాక్టీరియా కంటే తక్కువ ఉండకుండా చూసుకుంటారు. సో ఒక సూటబుల్ ప్రిజర్వేటివ్ యాడ్ చేసిన తర్వాత అది ఫైనల్ కంటైనర్స్ లో వేసి దాన్ని సీల్ చేస్తారు. సో దాని తర్వాత వ్యాక్సిన్ టెస్ట్ చేస్తారు స్టెరిలిటీ లేదా అండ్ ఆల్సో టెస్ట్ ఫర్ టాక్సిసిటీ ఆఫ్ ద వ్యాక్సిన్. దాన్ని కూడా టెస్ట్ చేస్తారు టాక్సిసిటీ ఏమన్నా ఉందా అని. స్టోరేజ్ వచ్చి 2 to 8 degrees Celsius. యూజెస్ ఏంటంటే ఇది ఇమ్యూనైజింగ్ ఏజెంట్ ఆఫ్ కలరా, ఇట్ హ్యాస్ టు లిమిటెడ్ యూస్, ఓన్లీ 50% ఎఫెక్టివ్ గా ఉంటుంది 3 to 6 months వరకు. అండ్ వ్యాక్సిన్ వచ్చి ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ని ప్రివెంట్ చేస్తుంది. డోస్ ఎంత అంటే ప్రొఫైలాక్టికల్ గా 0.5 ml, సెకండ్ డోస్ వచ్చి 1 ml అండ్ 4 to 6 weeks ఇంటర్వెల్ లో ఇస్తారు. అండ్ పెట్రిసెస్ ఊఫింగ్ కాఫ్ వ్యాక్సిన్, ఇవి మోర్ ఆర్ లెస్ టర్బిడ్ గా వైటిష్ లిక్విడ్ అండ్ నియర్లీ ఓడర్లెస్, ఫెయింట్ ఓడర్ ఉంటుంది డ్యూ టు యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ వేయడం వల్ల. ఇది స్టెరైల్ బ్యాక్టీరియల్ సబ్స్టెన్స్ కిల్డ్ పెట్రిసిస్ బ్యాసిల్, బార్డిటెల్లా పెట్రిసిస్ ఆఫ్ స్ట్రెయిన్స్ లేదా స్ట్రెయిన్ సెలెక్ట్ చేసి హయ్యర్ యాంటీజెనిక్ ఎఫిషియన్సీ ఉండేవి. దీన్ని కూడా కల్చర్ చేస్తారు, బార్డిటెల్లా పెట్రిసిస్ ఇన్ సూటబుల్ కల్చరల్ మీడియం. సో వీటిని నేను సపరేట్ చేసి వాష్ చేసి నార్మల్ సెలైన్ సొల్యూషన్ లో సస్పెండ్ చేస్తారు. సో బ్యాక్టీరియాని ఏదర్ కిల్ చేసి హీట్ చేసి కిల్ చేస్తారు లేదా కొన్ని కెమికల్స్ యాసిడ్ కిల్ చేస్తారు. సస్పెన్షన్ ని స్టాండర్డైజ్ చేసి సో అబ్నార్మల్ టాక్సిసిటీ ఇన్ యానిమల్ టెస్ట్ చూసి తర్వాత రిమూవ్డ్ బై ద వ్యాక్సిన్ మే షో అబ్నార్మల్ టాక్సిసిటీ యానిమల్స్ లో అయితే అండ్ రిమూవ్డ్ బై కోల్డ్ స్టోరేజ్ ఫర్ అప్ టు 3 months. అండ్ స్టోరేజ్ వచ్చి 2 to 8 degrees Celsius. యాక్టివ్ ఇమ్యునైజేషన్ కోసమే వాడతారు అగేన్స్ట్ ఊఫింగ్ కాఫ్, ఎస్పెషల్లీ డిప్టీరియా, టెటనస్ టాక్సైడ్ అండ్ పెట్రిసిస్ వ్యాక్సిన్ కాజెస్ అన్టువర్డ్ రియాక్షన్స్. సో డిఫరెంట్ రియాక్షన్స్ కాజ్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ 0.5 ml డోసేజ్ ఇస్తారు సబ్క్యూటేనియస్ గా, దాని తర్వాత 1 ml, దాని తర్వాత 1.5 ml, అట్లీస్ట్ 4 weeks నెలకు ఒకసారి ఇస్తారు. టైఫాయిడ్ వ్యాక్సినేషన్, టైఫాయిడ్ వ్యాక్సినేషన్ వచ్చి వైట్ లేదా క్రీమీ వైట్ టర్బిడ్ లిక్విడ్ అనమాట ఫర్ క్లమ్స్. ఇది స్టెరైల్ సస్పెన్షన్. సో 1 or more స్ట్రెయిన్స్ ఆఫ్ సాల్మోనెల్లా టైఫీ ఓహెచ్ వీటి నుంచి తయారు చేస్తారనమాట. అండ్ ఇవి ఏం చేస్తారంటే సాల్మోనెల్లా టైఫీని ఒక సూటబుల్ కల్చరల్ మీడియాలో గ్రో చేసి ఆ బ్యాక్టీరియాని హీట్ ద్వారా కిల్ చేసి లేదా బ్యాక్టీరియా సైడ్ వేసి కిల్ చేస్తారు. ఫినాల్, ఫార్మాల్డిహైడ్, కెమికల్స్ లైక్ అసిటోన్ అండ్ దీన్ని స్టాండర్డైజ్ చేస్తారు. సో 1 ml ఆఫ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ కంటైన్స్ నాట్ లెస్ దాన్ 1000 millions ఆఫ్ బ్యాక్టీరియా.
వ్యాక్సిన్ టెస్ట్ చేసి, స్టెరిలిటీ టెస్ట్ చేసి, ఇంకా టాక్సిసిటీ టెస్ట్ చేస్తారు. స్టోరేజ్ 2 to 8 degrees Celsius మస్ట్ నాట్ బి. దీన్ని ఫ్రోజన్ చేయకూడదు. టైఫాయిడ్ ని ఫ్రోజన్ చేస్తే పనికిరాదు. అండ్ ఇమ్యూనైజింగ్ అగేన్స్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ టైఫాయిడ్ బ్యాసిల్లీ. ప్రొఫైలాక్టిక్ ఫస్ట్ 0.5, తర్వాత సెకండ్ డోస్ 4 to 6 weeks డ్యూరేషన్ లో వేస్తారు. వైరల్ అండ్ రికటీషియల్ వ్యాక్సిన్స్. ఇవి సస్పెన్షన్ ఆఫ్ వైరసెస్ ఆర్ రికటీషియల్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఆఫ్ బ్లడ్ లోని ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఉంటుంది కదా, అది ఆర్టిఫిషియల్ గా యానిమల్స్ ని ఇన్ఫెక్ట్ చేసి ఆ కల్చర్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఆర్ ఫ్రమ్ సెల్స్ లేదా టిష్యూ కల్చర్ నుంచి వాటిని తీసుకుంటారు. లైవ్ లేదా కిల్డ్. లైవ్ వ్యాక్సిన్స్ ఆర్ యూజువల్లీ ప్రిపేర్డ్ ఫ్రమ్ అటెన్యుయేటెడ్ స్ట్రెయిన్స్. వాటిని సో killed vaccine may be inactive by suitable chemicals or physical means. So these vaccines may be freeze dry ga freeze chestam. So inka konni examples of viral and rickettsial vaccines vachi smallpox vaccine. So idi freeze dried. So smallpox vaccine is almost white powder which reconstitutes the viscid straw color liquid. స్మాల్ పాక్స్ లో వచ్చి లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ కూడా ఉంటుంది. అండ్ ఇది వైరస్ కాబట్టి వ్యాక్సిన్ 2 methods లో ప్రిపేర్ చేస్తారు. యానిమల్స్ ని ఉపయోగించి, ఎగ్స్ ని ఉపయోగించి. అండ్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ వచ్చి కావ్స్, షీప్స్ ఇవి ఉపయోగించి ప్రిపేర్ చేస్తారు. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలాగంటే యానిమల్స్ ని ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ గా ఉండే యానిమల్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని హెల్తీ యానిమల్స్ ని ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్ కి వాడతారు. యానిమల్స్ ని ఒక 10 to 14 days ఐసోలేటెడ్ ఏరియాలో పెడతారు అబ్జర్వేషన్ కోసం. అంటే వాటికి ఏ డిసీజెస్ ఉండకూడదు కదా అని. సో వాటిని ఎగ్జామిన్ చేసి కమ్యూనికబుల్ డిసీజ్ ఏం లేకుండా వాటిని కాపాడతారు. మళ్ళీ వాటి అబ్డామిన్ కానీ ఫ్లాంక్ కానీ తరోగా స్క్రబ్ చేసి వాష్ చేసి ఫస్ట్ డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ యానిమల్ ని ఒక స్పెషల్ రూమ్ కి తీసుకెళ్లి అబ్డామిన్ లేదా ఫ్లాంక్స్ ని షేవ్ చేసి స్క్రబ్ చేసి అప్పుడు తరోగా డిస్ఇన్ఫెక్ట్ చేసి ఇనాక్యులం లైట్ ఇన్సిషన్ వేసి గుచ్చుతారనమాట స్కిన్ నుంచి, బ్లడ్ తీయకుండా, విత్ ద హెల్ప్ ఆఫ్ స్కారిఫైర్. ఈ స్కారిఫైర్ ఏరియాని రబ్ చేసి సమ్ ఆఫ్ ద సీడ్ వ్యాక్సిన్ ని నోన్ ఫర్ పొటెన్సీ దాన్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఒక 7 to 9 days వెసికిల్స్, పుస్టిల్స్ ఫామ్ అవుతాయి. ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత ప్రికాషన్స్ తీసుకొని యానిమల్ ని మళ్ళీ క్లీన్ చేసి ఏసెప్టిక్ కండిషన్ లో పెట్టి ఈ యానిమల్ ఎనీ సైన్ ఆఫ్ డిసీజ్ ని రిజెక్ట్ చేయాలి. యానిమల్ షోయింగ్ ఎనీ సైన్ ఆఫ్ డిసీజ్, వేరే ఏదన్నా డిసీజ్ చూపిస్తే దాన్ని రిజెక్ట్ చేసేయాలి. సో యానిమల్ ఇస్ టేకెన్ టు ఆపరేషన్ టేబుల్ అండ్ కిల్డ్. ఆపరేషన్ టేబుల్ కి తీసుకెళ్లి దాన్ని చంపేసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత absence of disease ఉందా లేదా అని చూడాలి. సో అబ్డామిన్ అండ్ ఫ్లాంక్ వాష్డ్ విత్ స్టెరైల్ వాటర్. Material in the pustules are withdrawn with sharp edge in aseptic conditions. Contents of pustules ni equal volume of glycerin తో మిక్స్ చేసి కూల్ చేసి ఫైనల్ గా ఒక హోమోజీనస్ మిక్చర్ గా గ్రౌండ్ చేస్తారు. అండ్ ఇవి వచ్చి లాంగ్ టైం ఒక -10 degrees Celsius స్టోర్ చేస్తారనమాట. అండ్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్. అండ్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఇది. ఎఫెక్టివ్ మెథడ్ నవే డేస్ లో ఏంటంటే బై యూజింగ్ బ్రిలియంట్ గ్రీన్ అండ్ ట్రైక్లోరోఫ్లోరోఈథేన్. సో ఈ 0.4% ఫినాల్ యాడ్ చేసి వాటిని ఇంక్యుబేట్ చేస్తారు 22 degrees Celsius కి ఫర్ 2 days. బై ట్రీటింగ్ విత్ మిక్స్చర్ ఆఫ్ గ్లిజరిన్ అండ్ పెప్టోన్ అండ్ స్టార్టింగ్ విత్ 10 degrees Celsius. ఫైనల్ గా ఇది ఫిల్ చేసి స్క్రీన్ చేస్తారు. సో ఏసెప్టిక్ ప్రొసీజర్ లో ఒక ఎగ్స్ ని 72 hours పాటు ఇంక్యుబేట్ చేసి, సో లేదా ఎగ్స్ ని తీసుకొని ఇంకొక ఇదేంటంటే బై యూజింగ్ ఎగ్స్ అన్నాం కదా. సో ఇప్పుడు ఇంతకు ముందున్న దాంట్లో కంటైనర్స్ ని సీల్ చేసి మళ్ళీ కంటామినేషన్ ఏం లేకుండా చూస్తాం. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఎగ్స్ ఉపయోగించి ఎలా చేస్తారంటే హెన్ ఆఫ్ ఎగ్స్ ని ఎగ్జామిన్ చేసి ఫర్టిలిటీ కోసం సెలెక్ట్ చేస్తారనమాట. ఎగ్స్ ని ఒక 12 days పాటు ఇంక్యుబేట్ చేస్తారు. స్మాల్ పోర్షన్ ఆఫ్ షెల్ ఆఫ్ ద ఎగ్ ని రిమూవ్ చేసి కోరియో అలంటోటిక్ మెంబ్రెయిన్ ని ఇనాక్యులేట్ చేస్తారు వ్యాక్సిన్ సీడ్ ద్వారా. స్మాల్ పోర్షన్ ఆఫ్ సెల్ ని మళ్ళీ రీప్లేస్ చేసి సీల్ చేసేస్తారు. ఒరాఫిన్ వ్యాక్స్ వేసి సీల్ చేసేస్తారు.
ఎగ్స్ ని 72 అవర్స్ పాటు ఇంక్యుబేట్ చేస్తారనమాట. ఏసెప్టిక్ ప్రికాషన్స్ ని తీసుకొని మళ్ళీ షెల్ ని రిమూవ్ చేసి కోరియో అలంటోనిక్ మెంబ్రేన్ ని సెపరేట్ చేస్తారు. ఇప్పుడు స్టెరైల్ సొల్యూషన్ అట్ 0°C. లో టెంపరేచర్ ని 50% ఆఫ్ గ్లిజరిన్ యాడ్ చేస్తారు. ఈ మెటీరియల్ ని బాగా గ్రౌండ్ చేసి హోమోజీనస్ సబ్స్టెన్స్ ని తీసుకొచ్చాక ఫైనల్ గా కంటైనర్స్ లో పంపించి ఫ్రీజ్ డ్రై చేసి సీల్ చేసేస్తారు. ఇది ఎగ్ ఉపయోగించి వాడతారు అనమాట. 2 to 8 degrees Celsius లో దాన్ని స్టోర్ చేస్తారు. ఇమ్యూనైజేషన్ అగైన్స్ స్మాల్ పాక్స్. డోస్ వచ్చి 0.02 ml అప్లై చేస్తారు స్కిన్ కి ఫర్ ఇనాక్యులేటెడ్ బై సాక్రిఫికేషన్ ఇంకా ప్రెషర్. ఓకే, ఇలా స్మాల్ పాక్స్ ని ఇస్తారనమాట. స్మాల్ పాక్స్ వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ డిప్టీరియా, పెట్రోసిస్, టెటనస్, బీసీజీ వచ్చి బ్యాక్టీరియల్, పోలియో వైరస్. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.